హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. సో, ఐఆర్ టేబుల్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, నిరంతరం విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా సేవ చేసి పదవి విరమణ పొందిన పెన్షనర్లు అందరూ కూడా ఎంతో కాలంగా తమ వేతన సవరణ కోసం, ముఖ్యంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ ఎట్టకేలకు ఈ విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ మరియు సానుకూల సంకేతం లభించిందనే చెప్పాలి. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేతన సవరణ విషయంలో అత్యంత సానుకూలమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఇప్పుడే ఒక ముందస్తు పండుగ వాతావరణం నెలకొని ఉంది. అంటే సాధారణంగా పండుగలు వచ్చినప్పుడు ఉండే ఆనందం కంటే మిన్నగా తమ ఆర్థిక కష్టాలు తీరబోతూ ఉన్నాయనే సంతోషం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణీత తేదీని మరియు దానికి సంబంధించి శుభముహూర్తాన్ని పక్కాగా ఖరారు చేసింది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఉద్యోగుల యొక్క కుటుంబ ఆర్థిక స్థితిగతులు చాలా అద్భుతంగా మెరుగుపడతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యం పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న సామాన్య మధ్యతరగతి ఉద్యోగికి ఇది ఒక పెద్ద ఊరట. ఈ నూతన ఐఆర్ ప్రకటన వల్ల ఉద్యోగులు ప్రతి నెల అందుకునే రెగ్యులర్ వేతనాల్లో గణనీయమైన మార్పు, అంటే కంటికి కనిపించే విధంగా జీతం పెరుగుదల కనిపిస్తుంది. ఇది కేవలం ప్రస్తుతం విధుల్లో ఉండి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకే కాకుండా వృద్ధాప్యంలో ఉండి కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పెన్షనర్లకు కూడా యథాతథంగా అయితే వర్తిస్తుంది. మరి దీనివల్ల వయసు పైబడిన కాలంలో మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎవరిపైన ఆధారపడకుండా ఉండటానికి ఇదొక కొండంత ఆర్థిక అండగా నిలుస్తుంది. అసలు ఉద్యోగ వర్గాల్లో ఈ స్థాయిలో ఆనందం మరియు సంబరం ఎందుకు కనిపిస్తుంది అని మనం లోతుగా విశ్లేషిస్తే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి నూతన 12వ పీఆర్సీ నివేదికల ప్రక్రియ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరియు పరిపాలనాపరమైన జాప్యం వల్ల ఆలస్యం అవుతోంది. అటువంటి సమయంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఒక తాత్కాలిక ఏర్పాటుగా ఈ యొక్క ఐఆర్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు, అంటే వంట నూనె మరియు పప్పు దినుసులు అన్ని రకాల ఆహ్, ఆహ్, ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్న వేళ, అంటే రేట్లు అధికంగా పెరిగిన వేళ, ఈ రకంగా పెరిగే అదనపు జీతం మొత్తం సామాన్య మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాల నెలవారీ బడ్జెట్‌కు ఎంతో చేదోడు వాదోడుగా అయితే నిలుస్తుంది. ఉదాహరణకు ఒక సామాన్య ఉద్యోగికి నెలవారీ వచ్చే అదనపు 5,000 లేదా రూ. 10,000 వారి పిల్లల చదువులకో లేదా లోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లకో ఎంతో సహాయకారిగా అయితే మారుతుంది. ఇక పెన్షనర్లకు కూడా ఇదే విధమైన బలమైన ఆర్థిక భరోసా లభిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తీసుకున్న ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వారు పొందేటటువంటి నెలవారీ పెన్షన్ మొత్తంలో ఈ యొక్క పీఆర్సీ నివేదిక వచ్చే వరకు అదనపు మొత్తం అనేది కలుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే అసలు ఖచ్చితంగా ఎంత శాతం ఐఆర్ పెరుగుతుంది, మరియు ఏ నెల నుండి ఇది ఉద్యోగుల ఖాతాల్లో నగదు రూపంలో జమ అవుతుంది అన్నటువంటి అధికారిక వివరాలన్నీ స్పష్టంగా అందుబాటులోకి అయితే వస్తాయి. ప్రస్తుతానికి సచివాలయ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఉద్యోగులందరికీ కనీసం 15% నుండి 20% మేర మధ్యలో ఐఆర్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అని ఆర్థిక విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపే
చర్చల సారాంశాన్ని బట్టి ఈ యొక్క ఐఆర్ శాతం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు లేదా స్వల్ప మార్పులకు కూడా లోనవ్వవచ్చు. కాబట్టి ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం సాధారణ జీతం పెంపుదల మాత్రమే కాదు. వారి వారు రాత్రింబవళ్ళు ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పడుతున్న కష్టానికి ప్రభుత్వం నుండి లభించినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపుగా వారు దీనినైతే భావిస్తూ ఉన్నారు. మరి అసలు ఐఆర్ అంటే ఏమిటి? మరి దాని ప్రాముఖ్యత ఏమిటో మనం వివరంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే పీఆర్‌సీకి మరియు ఐఆర్‌కి మధ్య ఉన్న అసలు వ్యత్యాసం సరిగ్గా తెలీదు. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి అనంటే పీఆర్‌సీ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి ఇచ్చే పూర్తి స్థాయి కొత్త జీతాల విధానం. ఇది అమల్లోకి రావడానికి కమిటీ నివేదికలు, వివిధ శాఖల ఆమోదాలు అవసరము. కాబట్టి చాలా సమయం పడుతుంది. అలాగే ఐఆర్ అంటే పీఆర్‌సీ అమలు కావడానికి పట్టే సమయం వరకు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రభుత్వం ముందస్తుగా ఇచ్చే ఒక అద్భుతమైన వెసులుబాటు లేదా ఉపశమనము. ఈ ఐఆర్ మొత్తం నేరుగా మీ యొక్క ప్రాథమిక బేసిక్ వేతనానికి అనుగుణంగా కలుస్తుంది. తద్వారా మీ గ్రాస్ సాలరీ అనేది గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణాలేమిటంటే, ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలి అనే దానిపై గతంలో నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఇప్పటికే తన నివేదికను మరియు సిఫార్సులను ముఖ్యమంత్రికి సమర్పించింది. ముఖ్యమంత్రి గారు త్వరలోనే స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి, ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో జూన్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. మరి ఈ ప్రకటన వల్ల రాష్ట్ర బడ్జెట్‌పై పడేటటువంటి అదనపు ఆర్థిక భారాన్ని ఆహ్, మోయడానికి ఆర్థిక శాఖ ఇప్పటికే నిధుల సర్దుబాటు మరియు కేటాయింపులను పూర్తి చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 4,00,000 మంది ఉద్యోగులు, 3,5 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి పొందుతారు. సచివాలయం నుండి క్షేత్రస్థాయి గ్రామీణ కార్యాలయాల వరకు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వార్త ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు ఇది వెన్నెముకలా నిలుస్తుంది. ఐఆర్ ప్రకటనతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని డీఏ బకాయిలపై కూడా ఈ మీటింగ్‌లో ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చే నెల లేదా ఆపై నెల జీతంతో జీతంలో పెరిగిన ఐఆర్ మొత్తాన్ని కలిపి చెల్లించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఐఆర్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం తదుపరి లక్ష్యం పీఆర్‌సీ నివేదికను పూర్తి స్థాయిలో అమలు చేయడం ఉంటుంది. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2014లో అప్పటికి ప్రభుత్వం 27% ఐఆర్ ప్రకటించింది. ఉద్యోగులను సంతోషపరిచింది. అలాగే 2019లో కూడా 27% ఐఆర్ ఇచ్చి ఉద్యోగులకు అండగా అయితే నిలిచింది. మరి ప్రస్తుత అంచనాల ప్రకారంగా చూసుకున్నట్లయితే 20-30% మధ్యలో ఐఆర్ ఉండవచ్చని ఉద్యోగ సంఘాలు గట్టిగా అయితే కోరుతున్నాయి. మరి ఈ యొక్క ఐఆర్ అనేది డైరెక్ట్‌గా బేసిక్ పేలో అయితే కలుస్తుంది.